రైతులందరికీ కూడా ఇచ్చే విధంగా ఈ యొక్క గ్రామ సభలు నిర్వహించుకుంటున్నాం. ఎలక్షన్ సమయంలో మనం హామీలు ఇచ్చినాం, కొన్ని ఆల్రెడీ ప్రజలందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రానున్న రోజుల్లో మనం ఆల్రెడీ రైతు భరోసా అనేది గత ప్రభుత్వంలో 10,000 రూపాయలు ఇస్తుండే, మన ప్రభుత్వం 12,000 రూపాయలని ఎవరైతే సాగు చేస్తున్నారో రైతులు, సాగు చేసే రైతులందరికీ కూడా ఎకరాకి 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగా అధికారులు దానికి సంబంధించిన ఆల్రెడీ డేటా కూడా తీసుకోవడం జరిగింది. జనవరి 26 అంటే ఇంకొక 3 రోజుల తర్వాత సరాసరి మీ ఖాతాలోనే ఆ ఒక డబ్బు మీ ఖాతాలోనే పడుతుందని చెప్పి తెలియజేస్తున్నా. అట్లనే చాలా మంది భూమి లేని వాళ్ళు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు, కూలి పని చేసుకుంటున్నారు. అది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఇప్పటికే మన సర్వే ద్వారా తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఆధార్లో ఒకసారి చెక్ చేసుకుంటారు నిజమైన లబ్ధిదారుడా కాదా. గతం లెక్క ఉండదమ్మా, ఏది ఉన్నా సరే నిజమైన లబ్ధిదారులు ఎవరున్నా సరే వాళ్ళకు సంబంధించిన ఏదైతే స్కీములు రావాల్సిందో ప్రతి ఒక్కరికి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం. రాని వాళ్ళు ఉంటారు. ఇందిరమ్మ భరోసా కింద చాలా మంది రాకపోవచ్చు, ఆల్రెడీ లిస్ట్ కొంత చదివిండ్రు. దాని తర్వాత రాని వాళ్ళు మళ్ళీ మీరు అధికారులు ఇక్కడనే ఉంటారు, మీరు అప్లై చేసుకోండి. రాని వాళ్ళందరికీ కూడా తొందరలోనే మళ్ళీ సర్వే చేసి ఇమ్మీడియట్ గా వాళ్ళకు కూడా ఇచ్చే విధంగా అధికారులు కానీ నాయకులు కానీ అందరు కూడా పనిచేస్తారు. ఇక్కడ పార్టీలు గీటీలు ఏం లేదు, ఒకటే పని. మీకందరికీ ఈ యొక్క 4 గ్యారెంటీలు ఉన్నాయో ఆ 4 మీకు అందరికీ చెందే విధంగా అధికారులు, మా నాయకులు, అన్ని పార్టీల నాయకులు పనిచేస్తారని చెప్పి తెలియజేస్తున్నా. అట్లనే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది. మీ గ్రామంలో నాకు తెలిసి ఒక 200 ఇండ్ల కన్నా ఎక్కువనే మొత్తం వస్తుంటే మొత్తం ఇందిరమ్మ కాలనీ ఉంటుంది. కాలనీ అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందే. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినాకనే, గతంలో ఏం జరగలే 10 సంవత్సరాల ఆర్మూర్లో ఒక 400-500 స్లాబులు గీబులు వేసారు తప్ప ఏం పని జరగలే. మన ప్రభుత్వం ఇప్పుడు ఆల్రెడీ హామీ ఇచ్చినట్టుగా ఇప్పటికే జాగా లేని వాళ్ళు 213 మంది ఉన్నారు. ఎవరైతే జాగా ఉన్నవాళ్ళు, జాగా ఎవరికైతే చిన్నగా గతంలో వాళ్ళ ఇందిరమ్మ అని లేకపోతే ఇండ్లు శిథిలావస్థలో ఉండి కూలిపోయిన బాపతి కానీ ఇవన్నీ కూడా 213 మంది ఆల్రెడీ లబ్ధిదారులని మన ప్రభుత్వం మన నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తున్నారు. ఈ సంవత్సరం 3,500 ఇండ్లు ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు? మొదటగా ఎవరికైతే జాగా ఉందో, ఎవరైతే గతంలో ఇల్లు ఎవరెవరు ఉన్నారో చూసుకొని 213 మందికి జాగా ఉన్న వాళ్ళకి ఇచ్చే విధంగా. ఈసారి అందరికి రాకపోవచ్చు, కొంతమందికి వస్తే మళ్ళా వచ్చే సంవత్సరం మళ్ళీ 3,500 ఇండ్లు వస్తాయి. అందులో మళ్ళా కొంతమందికి వస్తాయి. జాగా అసలే లేని వాళ్ళు, అసలు ఇల్లు లేదు, జాగా లేదు, కిరాయికుంటున్నాం అనే వాళ్ళు 376 మంది ఉన్నారు. మన గ్రామంలో 376 మందికి అసలు ఏమీ లేదు, ఈ భూమి మీద ఎటువంటి భూమి కానీ ఏమి కానీ లేదు. వాళ్ళని కూడా ఈ ప్రాంతంలో ఏముందో ప్రభుత్వ భూమి చూసుకొని తర్వాత ఏదైతే అధికారులతో చర్చించి ప్లాట్లు పెట్టి దాని తర్వాత మళ్ళీ అదొక కార్యక్రమం తొందరలోనే తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే రేషన్ కార్డు లేకపోతే ఒక చేతి ఇరిగినట్టే. ఇంటూ రామ్మ, ఏ దానికి పోవాలన్నా కానీ రేషన్ కార్డు కావాలా. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలే. ఏమిచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న రేషన్ కార్డులే ఉన్నాయి. మనం కూడా ఇప్పుడు ఏమంటున్నాం, అధికారులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, అందరు కూడా చెప్తున్నాం. ఇప్పుడు 103 మందికి ఆల్రెడీ రేషన్ కార్డు మీ గ్రామంలో సర్వే ద్వారా ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళు ఎవరైనా సరే రాని వాళ్ళు ఉంటే, ఒకవేళ ఏదైనా సమస్యలతోని ఏదైనా గ్రామానికి పోయి ఉంటారు, లేకపోతే హైదరాబాద్ పోయి ఉంటారు, ఇంకేదైనా పని మీద పోయి ఉంటారు, ఎవరైనా సరే ఒకవేళ ఈ రోజు లేని పక్షంలో రేపు మండల ఆఫీసుకు పోయి కూడా మీరు అప్లై చేసుకోండి. ఇది ఈ రోజు రేపటితో అయిపోయే కార్యక్రమం కాదు. రేషన్ కార్డు అనేది నిరంతర ప్రక్రియ, ప్రతి ఒక్కరికి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మీకు అందరు కూడా తెలియజేస్తున్నాం. రేషన్ కార్డు ఉంటే ఏమవుతుంది, మనం దవాఖాన్లు ఉన్నాయి,
ఆరోగ్యశ్రీ ఉంటుంది, ప్రభుత్వం నుంచి వచ్చేది ఉంటుంది, ఉచితంగా మనం వాడుకోవచ్చు. ఇంకా నిమ్స్ దవాఖానా ఉంటుంది. ఏడికి పోయినా కానీ మనకు రేషన్ కార్డు అవసరం ఉంటుంది. 10 సంవత్సరాల నుంచి ఇంట్లో పిల్లలు పుట్టిర్రు, రేషన్ కార్డులో లేరు. కోడలు వచ్చింది, కొత్త రేషన్ కార్డులో లేదు. ఒకవేళ మీకు సపరేట్గా కావాలంటే కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోండి. మీ పిల్లల్ని దాంట్లోనే రేషన్ కార్డులను జమ చేసుకుంటున్నా కానీ మీకు ఎటువంటిది ఉన్నా సరే అధికారులందరూ కూడా ఉంటారు, నాయకులు ఉంటారు. మీకు అందరికి ఇప్పించే బాధ్యత మాది అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా అధికారులకి, మహిళలకి, రైతు సోదరులకి అందరికీ కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీరు చూడండి రైతులకి రుణమాఫీ కొంతమందికి జరగలే. దానికి సంబంధించి కూడా అధికారులతో మాట్లాడుతున్నాం. రాని వాళ్ళు అధికారుల దగ్గర ఏమేమి తప్పు జరిగిందో ఒకసారి అది కూడా చెక్ చేయించుకోండి. ఈ కార్యక్రమం అయిపోయినాక రైతు రుణమాఫీ అన్ని క్లియర్ ఉంది. అదే 2,22,000 ఆల్రెడీ మేము కూడా ఎక్కడ ఏ సందర్భమైనా ఏ మీటింగ్లు అయినా కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతున్నాం. ఇక్కడ ఏం జరిగింది, 2 లక్షలు 1,000 ఉన్నా, 1 రూపాయి ఉన్నా కానీ కాలే. కొన్నిసార్లు బ్యాంకులో కొంత వాళ్ళు ఏం చేసారు పాపం అంటే ముందు క్లియర్ చేసుకుంటా వచ్చి నిజాయితీగా క్లియర్ చేసుకుంటా వచ్చిన వాళ్ళకేమో రాలే. మొన్న కొత్తగా లోన్ తీసుకునే వాళ్ళ లిస్టులో ఇచ్చారు. ఇట్లాంటివన్నీ జరగడం వల్ల కొంత తప్పిదం జరిగింది. ఇవన్నీ కూడా మనము 31,000 కోట్లు ఇస్తామని చెప్పినాం. ఇప్పటి వరకు ఇచ్చింది 21,000 కోట్లే. ఇంకా 10,000 కోట్లు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం.